అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మెట్టిపోతుందో ఏంటో ప్రతిరోజు డిఫరెంట్ కేసులను డీల్ చేసే నాకు ఈరోజు చాలా విచిత్రమైన సమస్య, విచిత్రమైన కేసు వచ్చిందనమాట. జనరల్గా ఇంట్లో ఏవైనా గొడవలు ఉన్నాయి ఏంటి అంటే ఏ భూ సమస్యలో, లేకపోతే ఆస్తి సమస్యలో, లేకపోతే తండ్రి కొడుకుల మధ్య ఆస్తి సమస్యలో ఇవన్నీ చూస్తూ ఉంటాం జనరల్లీ. లేదా భార్య భర్తలు గొడవ పడడం, లేదా గృహహింస అనడం, అవన్నీ కేసులు రావడం, డివోర్స్ కేసులు ఇవన్నీ జనరల్గా చేస్తాం. ఈరోజు నాకు వచ్చిన కేసు ఏంటంటే, ఒక కొడుకు వెళ్ళి తండ్రి మీద కేసేశాడు. అసలు ఎందుకు వేసాడు అనేది అసలు తెలియదు. ఈరోజు మనం తెలుసుకుందాం అసలు. సో మరి ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు తెలియాలి కదా. సో సన్ ఆఫ్, మేము దీనికి పేరు పెట్టుకున్న ఏదేంటంటే సన్ ఆఫ్ అనమాట. సో ఈ సినిమాకి, ఈ కేసుకి సంబంధించి ఏంటంటే సాయి సింహాద్రి సైన్మాస్ బ్యానర్పై సాయి సింహాద్రి గారు ప్రొడ్యూసర్గా, హీరోగా, అలాగే సతీష్ గారి డైరెక్షన్లో, వెటరన్ యాక్టర్ వినోద్ కుమార్ గారు ప్రధాన పాత్రలో ఈ సినిమాకి, ఈ కేసు అన్నిటికీ ఆయనే ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. సౌల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పుకోవాలి. రిషి గారి మ్యూజిక్లో డిఓపి కిట్టు గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు మనకి ఈ సినిమాని, ఈ టీజర్ని ప్రజెంట్ చేస్తున్నారు. అయితే నాకు ఒక పాత్ర ఇచ్చారు. అసలు ఏం జరగబోతుంది, ఆల్రెడీ టీజర్ అది ఇది చూసారు. ఎలా అనిపించింది? టీజర్ అంటే వాళ్ళ ఇంటి సమస్య అన్నమాట ఇదంతా. వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, అసలు తండ్రి కొడుకులు గొడవ ఏంటి, ఇదంతా ఫుల్ టామ్ అండ్ జెర్రీలా ఉంది. బట్ కేసేసి ఈరోజు కోర్టులోకి తీసుకొచ్చేంత వ్యవహారం ఏం జరిగింది ఏంటి అనేది రాను రాను మనకి ఈ కేసు తేలే కొలది ఈ వ్యవహారం అంతా ఒక కొలిక్కి వస్తుంది అనమాట. మరి లేట్ లేకుండా ముందుగా ఈ కేసులో ఇంక్లూడ్ అయిన వాళ్ళందరిలో కూడా ఒక్కొక్కరిని పిలుద్దాం, వాళ్ళు మాట్లాడదాం. అసలు ఏంటి ఈ కేసు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, ఈ కొడుకెళ్ళి తండ్రి మీద కేసేసే విధంగా అంత పెద్ద ఇష్యూ ఏం జరిగిందా, మిగతా వాళ్ళకేమైనా తెలుసా, ఆ ఇంటి వ్యవహారం గుట్టు ఎందుకు ఏంటి తెలుసుకుందాం. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ రిషి గారిని బోన్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయనకు ఒక మైక్ ఇవ్వండి అమ్మా. రండి, మీరు బోన్లోకి రండి. రిషి గారు, ఎస్. సో మేము చూసాం ఆల్రెడీ. మాకు కొంచెం ఈ సన్ ఆఫ్ వ్యవహారం ఏంటో తెలిసొచ్చింది కొంతవరకు. అసలు ఇంతకీ మీరేం చెప్తారు? అసలు ఈ ఇంట్లో ఆ గొడవలు ఎప్పటి నుంచి ఉన్నాయి, కేసు వేసే విధంగా ఈ సినిమాలో దీంట్లో ఏం ఉండబోతుంది ఏంటి? ఎక్కువ చెప్పకూడదండి, లీక్ చేసేస్తానంటారు. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, చాలా బాగుంటుందని చెప్పగలను. దిస్ ఇస్ మై డెబ్యూ ఫిలిం అండ్ కొంచెం టెన్షన్గా ఉంది మాట్లాడడానికి. బట్ ఐ థింక్ ఒక జర్నీ బిట్వీన్ అ ఫాదర్ అండ్ సన్, వాళ్ళిద్దరి మధ్యన అసలు వాట్ హ్యాపెండ్ కేసు వేయడానికి అనేది చాలా బాగుంటుంది తప్పకుండా. సో ఐ హోప్, నేనేం చెప్పను అంత సినిమాలోనే. కాదు, తండ్రి కొడుకులు కనబడుతుంటే మీరేమో బాగా డిబిరి డిబిరి అని చెప్పి మ్యూజిక్ ఇచ్చినట్టున్నారు బాగా. అంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు కొట్టుకొని గొడవలు బట్టి ఈరోజు కేసులు ఇక్కడ వరకు వస్తే మీరు ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. హ్యాపీగా అండి, బాగా ఎంజాయ్ చేశారు. హ్యాపీగా. అది మాకు బాగా కనిపించింది. మీరు కొట్టిన దాంట్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. ఇంట్లో మీకు కూడా ఇట్లాంటివి ఏమన్నా వచ్చాయా? అంటే మీ నాన్నగారి మీద ఏదైనా కేసు వేసే విధానం అంత కోపం కానీ ఎప్పుడైనా వచ్చిందా మీకు ఎప్పుడైనా? లేదండి, రాలేదు. ఈయనే బ్యాడ్ సన్ అంటారు, లేకపోతే ఏంటి? తండ్రి మీద, ఇప్పుడు మనందరికీ తండ్రి అనేవాళ్ళు హీరో. మన జీవితంలో మీకు మొదట చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మీ జీవితంలో మీరు కలిసిన మొదటి హీరో ఎవరు అని అంటే వాళ్ళ ఫాదర్ పేరే చెప్తారు ఎవరైనా. అలాంటిది ఈరోజు ఇక్కడ ఒక కొడుకు వచ్చి తండ్రి మీద కేసేస్తున్నాడు అంటే దాన్ని మీరు అసలు అగ్రీ చేస్తారా? తప్పకుండా అండి, తప్పులేదా? తప్పలేదు. అంటే మీరు కూడా దీంట్లో పార్ట్ అయ్యారనమాట. అంటే మా పాత్ర ఏం లేదు, ఆయన ఫిక్స్ అయ్యాడు వేద్దాం అని నువ్వు వేసేసాడు అంతే. అంతే. మీరు బలంగా, ఆయనే ప్రొడ్యూసరు, బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మీ అందరినీ కూడా బలంగా వచ్చి నాకు సపోర్ట్ చేయండిరా మీరు అందరూ కలిసి, మా నాన్న మీద నేను ఎలాగైనా బలంగా కక్ష తీర్చుకుంటానని చెప్పేసరికి ఓకే అనేసారా? అంటే కేసు వేయడంలో తప్పలేదండి, తప్పేం లేదు. ఆయన వేశారు, ఓకే. ఆయనే అడగాలి మీరు ఎందుకు వేశారు. ఆయన అడుగుతాం. ఆయన ఎలాగో లాస్ట్లో ప్రధానమైన క్యాండిడేట్ ఆయనే కాబట్టి ఈ కేసు అంతట్లో ఆయన్నే పిలుస్తాను లాస్ట్లో. సో మీకు ఫాదర్ అండ్ సన్ సినిమా దానికి సంబంధించింది కాబట్టి మనం చూసాం. ఆ బాండింగ్ కూడా, అంటే దాంట్లో కూడా ఒక హ్యాపీనెస్సే వస్తుంది. తండ్రిని, ఫాదర్ని మనం చూస్తున్నట్టు స్క్రీన్ మీద ఇదిగానే కనిపించింది. బట్ మీ రియల్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్స్ ఏదైనా ఫాదర్ గురించి షేర్ చేసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? నాకు మై ఫాదర్ పాస్డ్ అవే వెన్ ఐ వాస్ 17. ఎక్కువ మెమరీస్ లేవు ఆయనతో. బట్ నాకు మ్యూజిక్ స్టార్ట్ చేయమని చెప్పింది ఆయనే. ఒకరోజు కూర్చోబెట్టి ఒక కీబోర్డ్ ఇచ్చి, నీ పన్ను కానీ చదువు అవంతా కాదు,
ఇది కూడా చేస్తే బాగుంటుందని చెప్పి స్టార్ట్ చేశారు. ఐ థింక్ దట్ ఈస్ మై బెస్ట్ మెమరీ. ఓకే. బట్ ఏంటి మరి ఈ కేసులో ఇన్పుట్స్ మాకు ఇచ్చిన దాని ప్రకారం ఫెయిల్ అయ్యావా అంటే లేదు, పాస్ అయ్యావా అంటే లేదు, ఫెయిల్ అయ్యాను అంటే ఈ ఫాదర్ ఏమో డాన్స్ చేస్తున్నారు, మీ ఫాదర్ ఏమో హ్యాపీగా కెట్టించి నువ్వు నీ కెరీర్ని చూస్ చేసుకోమని చెప్పారు. అయినా కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. కొడుకు బాధ అర్థమవుతుంది కదండి. ఓకే, అలా వచ్చారా? సో థ్యాంక్ యూ. చూద్దాం మీరు కూడా నెక్స్ట్ దీంట్లో మిగతా కూడా డీటెయిల్స్ కూడా మీ ద్వారా తెలుసుకుంటాం. రాను కేసెస్ ఇంకా కూడా నెక్స్ట్ హియరింగ్స్ వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఈ హీరోకి లేదా మనం చూస్తున్న ఈ ప్రధాన పాత్ర సన్ రోల్లో ఎవరైతే ఉన్నారో దానికి ఫ్రెండ్గా ఉన్న వాసు గారిని కూడా బోన్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓ ఫ్రెండ్ అంటే నేను ఆ ఏజ్ గ్రూప్ ఫ్రెండ్ అనుకున్నా. ఓ ఫాదర్ గారి ఫ్రెండ్. మెయిన్ హీరో అనమాట, వినోద్ గారి ఫ్రెండ్ అనమాట ఈయన. ఓకే, అయితే ఇప్పుడు ఈ వాదనంతా బలంగా మీ ఫ్రెండ్కే సపోర్ట్ ఉంటుంది అనమాట. కాదు, మీరు హీరో గారికి ఫ్రెండ్ అని చెప్పి నా వయసు తగ్గించారు. నేను అంటే మేము అదేలేండి, అదే వయసు. ఓకే, క్లారిటీ మీ ఫైనాన్సర్ ఆయన. ఓకే. సో తండ్రి కొడుకులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇద్దరు హీరోలు, వినోద్ కుమార్ గారు, సింహాద్రి గారు, సాయి సింహాద్రి గారు. ఓకే, నేను వినోద్ గారి ఫ్రెండ్. వినోద్ గారి ఫ్రెండ్. ఓకే, నేను ఫ్రెండ్ అనగానే కొడుకు ఏమైనా సపోర్ట్ చేస్తారేమో, ఆ ఫ్రెండ్ వస్తారేమో అనుకున్నా. లేదు, ఇప్పుడు బలంగా కేసు అటువైపుకే వెళ్తుందన్న విషయం నాకు స్లోగా అర్థమవుతుంది అనమాట. సో ఎలాగో సన్ ఆఫ్ కాబట్టి మీ ఫాదర్ నేమ్ మొదలుపెట్టి ఆయన పేరు చెప్తూ మనం మొదలు పెడదాం. మీ ఫాదర్ పేరు చెప్పండి. మా నాన్నగారి పేరు ఇంటూరు మల్లికార్జున చౌదరి. ఓకే. నా పేరు ఇంటూరు శ్రీనివాసరావు. స్క్రీన్ నేమ్ వాసు ఇంటూరి, అందరికి తెలిసిందే. వాసు గారు, ఇప్పటి వరకు చూసాం మేము కొంతవరకు వాళ్ళ వ్యవహారం అంతా మేము విజువల్గానే చూసాం, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది చెప్పింది కూడా చూసాం. అసలు మీరు ఒప్పుకుంటారా కొడుకు వెళ్ళి తండ్రి మీద కేసేయడం అది ఎంత పెద్దదైనా కూడా మీరు ఒప్పుకుంటారా? సరే, కథలో ఏమీ లీక్ చేయకూడదు కాబట్టి నా పాత్ర విధానం చెప్తా. అటు తండ్రికి ఇటు కొడుక్కి మధ్యలో కనెక్టర్ నేను. ఓకే. ఆయన స్నేహితుడిగా, ఇటు నా కొడుకు హీరో ఆయన కొడుకు స్నేహితుడిగా మా ఇద్దరం ఏంటంటే, నా కొడుకు ఎప్పుడు వాడిని ఎంకరేజ్ చేస్తుంటాడు, వాళ్ళు సమ వయస్కులు కాబట్టి. సరే, ఈయన బాధ ఒకవైపు చూస్తూ అరే ఈడేంట్రా ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో సముదాయించడానికి ప్రయత్నిస్తూ, ఇప్పుడు టీజర్ చూశారు కదా, ఎక్కడన్నా మాట్లాడనిచ్చారా నన్ను? లేదు, అంటే వాళ్ళిద్దరే కొట్టుకుంటుంటే పక్కనోడికి అవకాశం ఎక్కడ ఇచ్చారండి? ఇక్కడ మధ్యలో నన్ను అసలు పడినెవరు అనమాట. కానీ నా ప్రయత్నం నేను చేస్తుంటా, అరే ఎందుకు అలాగా ఆయన బాధ పెడతావని. నేను ఆయన వచ్చేసి ఏంట్రా వీడు ఇలా తయారవుతున్నాడని నాతో చెప్పుకోవడం. సో ఈ కనెక్టింగ్ రోల్ నాది వాళ్ళిద్దరి మధ్యలో. ఓకే, నేను అడిగింది ఏంటంటే, నిజంగానే ఇప్పుడు మీరు కనుక రియల్ లైఫ్లో మీ డాడీ లేదా మీ ఫాదర్ ఎంత టార్చర్ పెట్టినా, లేదా ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత తిట్టినా, అలా ఎందుకురా ఇలా ఎందుకు చిన్న మీరు ఉన్నప్పుడు అడిగినా కూడా కేసు వేసే అంత విషయం ఏదైనా ఉంటుందంటారా మీ లైఫ్లో? మీరు ఎప్పుడైనా అనిపించారా మా నాన్న మీద నేను అసలు కేసు వేయాలి, ఇలా నన్ను తిడుతున్నాడో లేకపోతే టార్చర్ చేస్తున్నాడో? క్యారెక్టర్స్ అండి, ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లో నాది మా ఫాదర్ది అలాంటి క్యారెక్టర్స్ కాదు కాబట్టి కేసు దాకా రాము. ఓకే. సో ఆయన చెప్పింది నేను వింటాను, నేను చెప్పింది ఆయన వినాలని నేనేమనుకోను. ఆయనకు ఎందుకంటే పెద్దవాళ్ళకి సలహాలు ఇచ్చేంత కాదు. ఆయన అడుగుజాడల్లో నడిచాం, అలాగే నడుస్తున్నాం. సో మా మధ్య ఎప్పుడు ఆ సందర్భం రారు ఎప్పటికీ. అదే వాసు గారు, ఎవరింట్లోనూ ఇంత విచిత్రమైన సమస్య అయితే రాదు. అందరూ వాళ్ళ ఫాదర్ చెప్పింది వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ మనం ఈ సన్ ఆఫ్లో మనం చూడబోతున్నాం అసలు అంత బలంగా కేసు వేసి తండ్రి మీద అది గెలుస్తారా లేకపోతే ఏం జరుగుతుంది? దానికి తోడు కోర్టు కూడా ఈ కేసుని యాక్సెప్ట్ చేయడం అనేది పెద్ద విషయం. డెఫినెట్గా ఇప్పుడు వస్తున్న కాలం అలాగుందేమో తెలియదు. ఇప్పుడు వచ్చే దీంట్లో అలాంటి కొడుకులు ఉంటారు, ఇలాంటివి జరగచ్చు. నేను కూడా నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటివరకు ఇలాంటి చూడలేదు. థ్యాంక్ యూ. మిమ్మల్ని మరో దాంట్లో కూడా కేసులో మళ్ళీ కూడా మిమ్మల్ని కేసులో కాదు ఇదే కేసులో అవసరమైతే మిమ్మల్ని ఎప్పుడు జడ్జి గారు మమ్మల్ని ఇక్కడ అక్కడి నుంచే విన్నారా? అయితే ఇంక మొత్తం రావాల్సి ఉంటుందండి మొత్తం. ఓకేనా? థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ. ఎస్. సో ఇప్పుడు మన చిత్రం సీన్ గారు కూడా దీంట్లో ఆయన ఇంకా ప్రధానమైన ఇంకా కేసు ఏది కొలిక్కి రాలేదు కాబట్టి ప్రధానమైన నిందితుడు అని చెప్పలేము. సపోర్టివ్ ఏం చేశారా, ఆయన ఏం చేశారా, దీని వరకు ఏం తెలుసుకుందాం. థ్యాంక్ యూ అమ్మ, చాలా రోజులైంది బోన్లో నిలబడి. కాదు, చెప్పండి. అలవాటు అయిపోయిందంటారా? కొత్తగా ఉందా లేకపోతే ఏంటి? లేదు, చాలా రోజులు అయిపోయింది, అలవాటు తప్పింది. అంటే అసలు అందరికీ ఏంటి ఎలా ఉంది అని అడగచ్చు. మేము సినిమా ఈ కేసు గురించి అడగడం కంటే కూడా ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రావడం ఎలా అనిపిస్తుంది అనేది కనుక్కోవాలనుకుంటున్నాను. లేదండి, ఇది అంటే టీజర్ లాంచ్ షూటే కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇంతకీ దీంట్లో అంటే ఇప్పుడు ఆ తండ్రి కొడుకుల వ్యవహారం మనం చూసాం టీజర్ ద్వారా, ఏం జరిగింది అనేది. అసలు మీరేం చేశారు? మీ దీంట్లో మీ పాత్ర ఏంటి ఇంతకీ? నా పాత్ర ఏంటంటే
మా హీరో వినోద్ కుమార్ గారు. మా హీరో అంటే అందరికీ హీరో. ఈ సినిమా హీరో కూడా వినోద్ కుమార్ గారే. ఓకే. డౌటే లేదు సార్. సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ మీరు హీరోగా. అంత మంచి క్యారెక్టర్ వినోద్ కుమార్ గారిది. నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నారు మీరు. ఎలా అంటే నా కొడుకు నా మీద కేసు వేసాడంటే మనం ఎందుకు వెనకడిగేద్దాం సార్, పదండి ఫైట్ చేద్దాం అని కోర్టుకు తీసుకెళ్తాను. అంతేనండి. అంటే నాకు ఫాదర్‌కి కొంచెం కూడా ఎక్స్పీరియన్స్ సపోర్ట్ ఉంది కావాలి. కాబట్టి నేను తీసుకెళ్తా పదండి అని తీసుకెళ్ళాను. ఓకే. అలాగా అలా ఎంకరేజ్ చేసే క్యారెక్టర్, హుహుహు. వెనకాల నుండి సపోర్ట్ చేసే క్యారెక్టర్. కాదు, ఇట్లా మీకు బాగా అలవాటు అయిపోయినట్టుంది సపోర్టివ్ ఫ్రెండ్స్ చేయడము, లేకపోతే ఇలాంటి వాటిలో మనం ఒకరు తోడేది మనకు కావాలి ఖచ్చితంగా యా అనేది అయితే అనిపించింది. Yeah. ఓకే. సో మీకు ఒకవేళ నిజంగా అంటే మీకు ఏమనిపిస్తుంది ఇది చూసిన తర్వాత? అంటే ఒక సన్న వెళ్ళి తండ్రి మీద కేసు వేయడం అనేది అసలు అగ్రీ చేయబోద్దు అవుతుందా, లేకపోతే ఏంటి ఇలా కూడా జరుగుతాయా అనేది ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే బయట ఇలా మ్యాక్సిమం జరగవండి. మ్మ్. సో ఎందుకు జరిగింది, ఎలా జరిగిందంటే అది మనం చెప్పకూడదు. ఎందుకంటే థియేటర్లో ఆడియన్స్ ఆ ఇంట్రెస్ట్ అసలు మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాంటి ఒక కేసు ఉంది, ఇలా ఉంటుంది, తండ్రి మీద కూడా వెళ్ళి కేసులు వేస్తారు కొడుకులు అనేది ఏమైనా ఎప్పుడైనా విన్నారా? లేదండి, వినలేదు. మ్మ్. ఎందుకు వేసాడు ఏంటి అనేది రేపు ఆడియన్స్ థియేటర్లో చూసి వాళ్ళే చెప్తారు ఓకే. ఏంటి అసలు అనేది. ఓకే. ఓకే, ఓకే. మనం రివీల్ చేయకూడదు పూర్తిగా. సో మీకు అంటే మనము ఒక వ్యక్తితో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఈ సినిమాలో ఉన్న వినోద్ గారు తండ్రి, ఇప్పుడు ఈ కేసు అయితే మనం డీల్ చేస్తున్నాము ఆ ఫాదర్ రోల్లో, ఆయనతో ఉన్నప్పుడు కానీ ఆయన ఎటువంటి వ్యక్తి అని మీకు అనిపించింది? అంటే ఎందుకంటే మీరు మాకు కావాలి కదా ఈ డీటెయిల్స్ అన్ని. ఇది సినిమాలో తండ్రి అంటే తప్ప. బయట విషయం మీరు అడుగుతుంది అంటే ఆయన రియల్గా మీరు- ఎలా నేను క్యారెక్టర్లో ఉన్నా, మీరు క్యారెక్టర్లో లేరు. అది కాదండి. సరే, ఓకే, అడగండి. సో చెప్పండి. అంటే మాకు సినిమాలో వినోద్ కుమార్ గారు ఏ చాలా విధంగా మంచి అయినా అండి వ్యక్తి, మాకు సినిమా చాలా మంచి వ్యక్తి. అతను చాలా కష్టపడి కొడుకుని పెంచాడు. సో అతను కష్టాల్లో ఉన్న అతను మేము సపోర్ట్ చేయాలని చేసాం. అంతే. యా, ఓకే. మంచోళ్ళు సార్. అయ్యో, ఆయన సినిమా గురించి అడుగుతున్నారని చెప్తున్నా. కాదు బయట సార్. చెప్పాలంటే మరి అది చాలా ఉంది, ఇంకా చాలా చెప్పాలి కదా. అంటే మిమ్మల్ని ఇక్కడ ఇదైతే పెట్టిన తర్వాత మీరు మొత్తం చెప్పాలి నాకు, బయట లోపల అన్ని చెప్పాలి, అప్పుడే మాకు బయట కూడా కేసు చెప్పాలంటే గురించి ఒక వినోద్ కుమార్ వ్యక్తిగత- గారు బంగారం, అందులో డౌటే లేదు. అంతే అంటారు. డైమండ్. అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి ప్రాబ్లమ్ అంటే కొడుకుతే నేను అంటారు. కితాబ్ ఇవ్వటం కాదు, నేనెవరు కితాబ్ ఇచ్చా కదా. ఆయన రియల్ హీరో అండి. ఆయన రియల్ హీరో. ఓకే. థ్యాంక్ యూ అండి. సరే, మీ ఇన్పుట్స్ కూడా మళ్ళీ మేము తీసుకుంటాం వీటన్నిటిని కూడా. థ్యాంక్ యూ చిత్రం సింగ్ ఇంకేమైనా గారు. అడిగేది ఉందా? మళ్ళీ లేదు నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మరి జరుగుతుంది. మా ఫాదర్ పేరు అడగలేదు, ఆయన అడిగారు. చెప్పండి, మీ ఫాదర్ పేరు చెప్పండి. మా ఫాదర్ పేరు లక్ష్మీనారాయణ అండి. లక్ష్మీనారాయణ గారు. అవును. ఓకే. ఓకే. మీకు ఒక ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఇలాగ ఎప్పుడైనా గొడవలు అలవాటు అయిపోయాయా మీకు కూడా ఇలాగనే తండ్రితో గొడవ పడటం? అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే నేను చేసిన పనులకి మా ఫాదర్ నా మీద ఒక 100 కేసులు వేయాలి. రియల్ మీ మీద వేయాలా? నేను చేసిన దరిద్ర పనులకి. ఆయన తండ్రి కాబట్టి నన్ను క్షమించి వదిలేశారు. సో ఆయన వదిలేయటం వల్ల నేను నేర్చుకున్నాను చాలా. తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు వేశారు, తండ్రి వదిలేశారు. వెళ్ళొస్తా. బాయ్ అండి. ఓకే అండి, బాయ్. బాయ్. మళ్ళీ థ్యాంక్ నెక్స్ట్ యూ. అలాగే ఇంకో విషయం, అసలు విషయం చెప్పు. సతీరా దాదా దాదా. ఇక్కడ మీరు నా పర్మిషన్ తీసుకొని మీరు సినిమా పిలవాలి. గురించి చెప్పాలి కదా. సారీ, అదే మనం ఎన్ని మాట్లాడుకున్నా సినిమా గురించి కంపల్సరీ చెప్పాలి కదా. ఆయన ఎలాగో పిలుస్తాను నేను. దా సతీ, సినిమా గురించి చెప్పాలి కదా. సరే, ఇది వేరే కంటెంట్ మనం మాట్లాడుకుంటున్నాం కానీ సతీ నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఒక 20 ఇయర్స్ నుంచి. 20 ఇయర్స్ పైనే. మరి చిన్నోడేం కాదు, పెద్దోడే. సో ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు ఏదైనా సీన్ రాయటం కానీ, సీన్స్ గురించి చెప్పడం కానీ, కామెడీ టైమింగ్ కానీ, స్క్రిప్ట్స్, సీన్స్, స్టోరీస్ అవన్నీ చెప్తుండేవాడు. ఫస్ట్ నుంచి కూడా రైటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు అనేవాడిని, నీకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు ఆర్టిస్ట్కి కూడా వస్తావు. అలా మధ్యలో జబర్దస్త్లో బాగా అద్భుతంగా యాక్ట్ చేశాడు. తర్వాత నేను జబర్దస్త్ చేసినప్పుడు కూడా చాలా స్కిట్లు రాశాడు, నాతో పాటు యాక్ట్ చేశాడు. నేనే కొన్ని ఎక్స్ప్రెషన్స్ వీటి దగ్గర నేర్చుకున్నా, కొన్ని రియల్గా. సో సతీ, నిజంగా నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. సన్ ఆఫ్ సినిమాలో పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మా వినోద్ కుమార్ గారు, లవ్ యూ సార్. థ్యాంక్ యూ చిత్రం సింగ్ గారు. మీరు రండి, ఎలాగో పెయింట్లోకి పిలిచారు కదా ఆయన. మళ్ళీ Yeah. మీరు వెళ్ళకుండా మిమ్మల్ని కూడా ఎలాగో మేము చేయాలి కాబట్టి. లేదు, మీరు అయిన తర్వాత నెక్స్ట్ నేను వల్ల ఎప్పుడు ప్రాబ్లమే, పిలుస్తాను. ఈయన వల్ల ఎప్పుడు ప్రాబ్లమే. ఎస్ సార్, చెప్పండి. అంటే మీకు ఇది మొదట అనుకుంటా ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేయడం. మీకు కూడా నాతో పాటుగా నేను ఇలాంటి కేసు చూడడం, నాకు ఇది ఎన్నో తండ్రి కొడుకుల ఇష్యూలు జనరల్గా చూసాం, ఏదో ఆస్తి గొడవలు అవి ఇవి చూసాం, కానీ మరి ఇక్కడ ఏం జరిగిందో తెలీదు. మీకైతే మీరు సూత్రధార అనుకుంటున్నా వీటన్నిటికీ. డెఫినెట్గా అండి. అది చెప్పే ముందు ఒక మాట చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతమంది వచ్చిన ప్రెస్ అండ్ మీడియాకి అందరికీ థ్యాంక్స్ అన్న. ప్రతి ఒక్క డైరెక్టర్కి, ప్రతి ఒక్క రైటర్కి కళ ఉంటుంది. ఆ కళని కొంతమంది నెరవేర్చగలరు,
ఇక్కడ నా కళని వినోద్ గారు నెరవేర్చారు. ఫస్ట్ టైం ఒక 100 సినిమాలు చేసిన ఒక హీరో దగ్గరికి వెళ్ళి, సార్ నా కోసం సినిమా చేయండి సార్ అంటే, రెమ్యునేషన్ ఏవి మాట్లాడకుండా సతీష్ నేను సినిమా చేస్తాను అని 47 డిగ్రీస్లో వచ్చి వితౌట్ క్యారవాని, వితౌట్ ఇది ఏమీ లేకుండా నేనున్నాను అని చేసినందుకు మా అమ్మ నాన్న తర్వాత మీరే సార్. థ్యాంక్ యూ సార్, నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను. ఐ లవ్ యూ సార్. సన్ ఆఫ్లోన ఎస్ఓ ఉంది కదా, ఎస్ సారు, ప్రతిదానికి ఎస్ అని చెప్పేవారు నాకు. తర్వాత నా ప్రొడ్యూసర్ సాయి సింహాద్రి గారు ఏమీ తెలీదు, నన్ను నమ్మొచ్చారు యుఎస్ నుంచి. ఆయన కోసం నేను ఎలాగైనా చేయాలని ఎండలో కష్టపడి మంచి సినిమా చేసామండి. ఇలాంటి కేసు వేసామని కొంచెం కోపం ఉంటుంది, కానీ ఆ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వినోద్ కుమార్ గారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ కంబ్యాక్ ఒక మామగారు లాంటి సినిమా ఇది అవుతుంది సార్కి. సార్ ఎన్నో చేసి ఉండొచ్చు, బట్ సార్ ఐ లవ్ యూ చెప్తున్నాను. లైఫ్ లాంగ్ మీ ఆల్బంలో నా సినిమా ఉండిపోద్ది సార్. ఫస్ట్ అది థ్యాంక్స్ అండి అందరికీ. అలా నా టెక్నీషియన్స్ అందరికీ సూపర్ థ్యాంక్స్. బట్ సార్ మీరు రియల్లీ హీరో సార్. ప్రతి డైరెక్టర్ కూడా దయచేసి రాయండి అన్న. సార్ ఎంత కంఫర్ట్ ఉంటారంటే మంచి అందమైన అమ్మాయితో ఉన్నంత కంఫర్ట్ ఉంటుంది సార్తో. అంతా శుభ్రంగా చూసుకుంటారు అమ్మాయిల. అసలు ఏమి ఎంత హ్యాపీ అంటే సార్తోని చాలా కామెడీ, చాలా హ్యాపీ. సీన్లో కూడా ఏ సీన్ నేను కొంచెం అన్మెచ్యూర్డ్గా ఏమైనా, నేను కొత్త డైరెక్టర్ని సార్, నాకేం తెలీదు, నేను నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చి. అలా కాదు సతీష్ ఇలా చేద్దాం అంటే సూపర్ సార్, చాలా సార్. ఐ లవ్ యూ నిజంగా. ఇంకో మళ్ళీ దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ సార్తోనే చేయాలి నేను అని కోరుకుంటా అండి. సరే కేసు విషయానికి వస్తే నేను మాట్లాడతా. అంటే ఈ గ్యాప్లో మీరు లాయర్ మీద కూడా సెటైర్లు వేశారు. 100% అండి. అందంగా ఉంటే ఇదే ప్రాబ్లం. నేను ఇందా నుంచి ఆయన దుక్కు మాట్లాడుతున్నాను కానీ ఎక్కడెక్కడో చూస్తున్నాను. సారీ అండి, ఏమనుకోవద్దు. దాని గురించి మీరు ఇంకో కేసు దీని గురించి వేసుకోవచ్చు. ప్రత్యేకంగా కేసు నేను వేసుకోవాల్సి ఉంటుంది. చెప్పండి. ఎస్. సో సన్ ఆఫ్ అన్నారు కాబట్టి మీ ఫాదర్ పేరుతో మనం మొదలు పెడదామండి. మీ ఫాదర్ గురించి చెప్పండి. మా నాన్నగారు కృష్ణ అండి. శ్రీకాకుళంలో హోటల్లో పనిచేస్తారు. ఇప్పటికి కూడా రోజుకి 500 రూపీస్ శాలరీతో. నేను అంటాను, నాన్న రానన్నా ఇక్కడ ఉన్నానా, నేనేదో నాకున్న దాంట్లో చేస్తానంటే, రే తండ్రి అనేవాడు ఇచ్చేవాడు రా, తీసుకునేవాడు కాదంటాడు. సో మా నాన్న ఇన్స్పిరేషన్, ప్రతి నాన్న ఇన్స్పిరేషన్. అందరూ నాన్నలకి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది నేను సాయి గారితో చెప్పించాను. మీరు అందరూ చూడండి. ఇది ఫుల్ ఎమోషనల్ మంచి డ్రామా. ఖచ్చితంగా మీరు అందరూ చూస్తారని కోరుకుంటున్నాను. మేము కూడా ఎదురు చూస్తున్నాం. తర్వాత ఇంకోటి, మీకు అందరిని అడుగుతున్నారు కదా, నేను అడుగుతున్నాను, మీకు ఎవరి మీదనే కేసు వేయాలనిపించిందా? నాకు లేదండి. అంటే ఏవో ఉంటాయి కక్షలు, ప్రతీకారాలు, కాబట్టి లేదు. వేసే అంతగా ఏది లేదు. చంపేయాలని అయితే అనిపించింది చాలా మందిని. మొన్న భీమ్స్ గారు కూడా, నేను బోన్లో ఉండేదాన్ని. మొన్న భీమ్స్ గారు కూడా మీరు చాలా అందంగా ఉన్నారు అన్నారు. అది చాలా వైరల్ అయింది. అది మీరు నిజంగానే అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. అంతే. ఓకే. సో ఇప్పుడు ఈ ఇద్దరిది మనం ఒక టీజర్, అంటే వాళ్ళ ఇంట్లో జరుగుతున్న గొడవ ఏంటి, కేసు ఎందుకు వేస్తున్నారు అనేది మేమైతే చూసాం. చూసే వాళ్ళకేమో చాలా అద్భుతంగా అనిపించింది మాకు. బయట వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టు, ఫాదర్తోనూ మదర్తోనూ ఇంట్లో గొడవ పడుతున్నట్టు సేమ్ మాకు కూడా అలాగే రిలేట్ అయ్యాం అందరం. సో మీ ఇంట్లో మీకు అనిపించిందా? ఇప్పుడు నన్ను అడిగారు కదా మీరు కేసు వేసేలాగా, మీ ఇంట్లో మీ ఫాదర్ ఎప్పుడైనా అలా చేయడం, మా డాడీ మీద నేను కేసు వేయాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది మేడం. అనిపించిందా? ఎందుకు నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చావు, నన్ను ఎందుకు క్రమశిక్షణ, అంటే మా నాన్న నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు, దాని మీద కేసు వేయాలి. అవును. మా నాన్న నన్ను వదిలేశాడు, నువ్వేం అవ్వాలనుకుంటే అది అవ్వని. అంటే ఆ టైప్లో కూడా కేసు వేయచ్చు. నిజమే. అందరూ ఇంకోటి, కేసు అంటే రాంగ్ అనుకోకండి, దాని వెనకాల బ్యాడ్ కాదు. కేసు అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడో వేదిక ఎంచుకున్నాడు అంతే. మీరు రేపు చూస్తే మీకు అర్థం అవుద్ది. కేసు అనగానే నాన్న మీద కేసు అనగానే కొడుకు ఎవడు హీరో కాదండి, నాన్నే హీరో. అంతే. సినిమాలైనా బయటైనా ఎక్కడైనా నాన్నే హీరో. కేసు వేసామంటే రాంగ్ కాదు. అంత సమాధానం రివర్స్లో నాన్న చెప్తాడు రేపు థియేటర్లో. ఎస్, మేము కూడా వెయిటింగ్. మేము కూడా నాన్నే గెలవాలని చెప్పి కోరుకుంటున్నాను నేను కూడా. కానీ ఇక్కడ ఇలా మాట్లాడకూడదు కాబట్టి అక్కడ తెలుసుకున్నాక మొత్తం చూసిన లేదా మాట్లాడచ్చా? 100% ఎప్పుడు ఎందులో అయినా ఎప్పుడు కూడా నాన్నే గెలవాలి, నాన్నే గెలుస్తాడు. ఓకే. అయితే అదే మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. పూర్తిగా సినిమా చూసిన తర్వాత మాకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అయితే మీరు దగ్గరుండి చూసారు కదా వీళ్ళ వ్యవహారం, దగ్గరుండి నడిపించినట్టు మీరే బాగా సూత్రధారిగా నాకు అనిపిస్తుంది. అవునండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? తండ్రి కరెక్ట్ అనిపించారా లేకపోతే కొడుకు కరెక్ట్ అనిపించాడా మీకు? నేను కొడుకు వయసులో ఉన్నాను కాబట్టి కొడుకే కరెక్ట్ అండి ప్రజెంట్. అవునా? సారు ఇప్పుడు మీరు ఎన్నైనా చెప్పండి, మా హీరో కరెక్ట్ ప్రజెంట్. ఈ డిబేట్లో మేమే గెలుస్తాం 100%. మీరు ఎలా ప్రూవ్ చేస్తారో, తండ్రి ఏం చేశాడనేది సినిమాలో మీరు చూసి కావాలంటే మీరు గెలండి. ఏమన్నా అన్న మీరు చెప్పినట్టు చెప్పాను కదా, అంతే యాజ్ ఇట్ ఈజ్.
అంతే 100% మేమే గెలుస్తాం. ఇప్పుడు మీరు తండ్రిని పిలిపించి అడగండి, వినోద్ గారిని అడిగి, అప్పుడు సార్ని అడిగి మీరు గెలండి కావాలంటే. ఇప్పుడు మీరు అంటే మీరు వచ్చే ముందు మీ హిస్టరీ అంతా కూడా చూసా. మీరు జబర్దస్త్కి వర్క్ చేశారు, దాంట్లో Yes. యాక్ట్ చేశారు, ఒక 300 పైగా స్క్రిప్ట్స్ రాశారు, ఇవన్నీ చేశారు 3. సో ఇప్పుడు మీకు ఇదంతా చూసిన తర్వాత ఏది బాగా అనిపిస్తుంది అంటే మీరు చేసుకున్న దాంట్లో ఇప్పటివరకు చూసిన వాటిలో మీ ఎక్స్పీరియన్స్లో ఇది ఎట్లొచ్చింది? అంటే చిత్రసేన దగ్గర నేను బాయ్గా పనిచేశానండి. వేణు గారి తర్వాత నేనే అసిస్టెంట్గా పనిచేశాను ఆయన దగ్గర. ఒక బాయ్ స్టేజ్ నుంచి నేను ఇవన్నీ జర్నీ చేసుకొని వచ్చాను. జబర్దస్త్ చేశాను, అన్నీ చేశాను. కానీ మనకి ఎన్ని కళలున్నా సరిపోవండి, నెరవేర్చాలంటే ప్రొడ్యూసర్ ఉండాలి. నన్ను చాలా మెచ్చుకున్న ప్రొడ్యూసర్ ఉన్నారు. నాకేం కావాలంటే సినిమా ఫైనల్ వరకు చూడని ప్రొడ్యూసర్ ఉన్నాడు. నన్ను నమ్మిన మా హీరో మా డాడీ వినోద్ కుమార్ గారు ఉన్నారు, మా సన్ ఆఫ్. అది ఓకే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ మిమ్మల్ని అవసరమైతే మళ్ళీ పిలుస్తాం. అర్థమైపోయింది నాకు, చెక్ మాట్లాడాను. ఓకేనండి. అదే ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ పిలుస్తాను. ఓకే. బోన్లు వద్దంటున్నారు ఆయన మళ్ళీ, కానీ ఇప్పుడు ఈ కేసు అదే కాబట్టి అదే పిలుస్తామండి. మరి ఇప్పుడు ఈ సినిమాలో సన్ ఆఫ్లో కొడుకు పాత్రలో కనిపించిన సాయి సింహాద్రి గారిని బోన్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాకి ఆయన ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు, ఆయన ప్రొడ్యూసర్ ఈ సినిమాకు. అండ్ ఆయన మొదటి కేసు ఇది, అంటే మొదటి సినిమా ఆయనది ఇది. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మేము ఆల్రెడీ టీజర్ చూసాం. అంటే మీ ఇంట్లో గొడవని, ఆ వ్యవహారాన్ని చూసాం. కేసు ఇక్కడి వరకు ఈరోజు వచ్చింది అని అంటే ఆ వ్యవహారం అంతా మాకు అర్థమవుతుంది. సో మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే ఆ గొడవ. కానీ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకొచ్చి కోర్టులోకి తీసుకొచ్చింది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సినిమాలో నా కొడుకు పాత్ర చెప్తున్నారా? మైక్ దగ్గర పెట్టుకోండి. సినిమాలో నా కొడుకు పాత్ర గురించి అంతే చెప్తున్నారా? కదా, మీరు కేసు వేసింది అందుకే సినిమాలో మా కదా. నాన్నగారు నన్ను విపరీతంగా టార్చర్ పెట్టారండి. రియల్ లైఫ్లో కూడా మా నాన్న నాకు విపరీతంగా టార్చర్ పెట్టారు. కొంచెం ముందుకు రండి మీరు. సో లేదు, ఆ టార్చర్ మాకు కనిపించింది కదా, టీజర్లో చూసాం కదా. అదే అంటున్నా, మా నాన్న నాకు రియల్ లైఫ్లో టార్చర్ పెట్టడంతో ఎవరైనా ఇలాంటి కథ తీసుకొస్తే మొదలు సినిమా చేద్దామని నేను అనుకున్నప్పుడు చాలా కథలు విన్నాను. కానీ నాకు మా నాన్నకి కనెక్ట్ అయిన ఈ కథ మా నాన్న కథని నేను అందరికీ చెప్దాం అనుకున్నాను. ఆ టైంలో సతీష్ అలాంటి కథ చెప్పడం, నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. అతను కథ చెప్పినప్పుడు ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నానో ఈరోజు మాట్లాడుతున్నప్పుడు కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉంది. జనరల్గా మనం ఒక కథ విన్న తర్వాత కొన్నాళ్ళకి బోర్ కొడుతుంది, ఎందుకంటే విని 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 చూసి అందరికీ చెప్పి అందరూ నెరేట్ చేసి దాంతో జర్నీ చేస్తాం కదా. బట్ ఈ కథలో అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, అంత డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది. ప్రతి ఒక్క కొడుకు, ప్రతి ఒక్క తండ్రిని తీసుకొచ్చి వాళ్ళ తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. ఇది మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తాను. గొప్ప సినిమా చేశాను, నేను చాలా కష్టపడి చేశాను, నేను చాలా చాలా అనుభవించాను అవన్నీ చెప్పకుండా ఒక మంచి సినిమా చేశాను మాత్రం తప్పకుండా చెప్తాను నేను. మీ అందరూ మీ ఫాదర్ని తీసుకొచ్చి ఈ సినిమా చూపించండి, యూ విల్ నెవర్ రిగ్రెట్. అది మాత్రం చెప్పగలనండి. ఓకే. అది నా ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ సన్ ఇన్ ద సినిమాలో మీకు ఆయన పెట్టిన టార్చర్ వల్ల ఈరోజు మీరు కేసు వేశారు. నిజంగా అంత బలమైన కారణం ఉందా? తండ్రి మీద కేసు వేసి అంత బలమైన కారణం ఏమైనా ఉంటుందా నిజంగానే రియల్ లైఫ్లో? నేను 12 ఏళ్ల వయసులో మా నాన్నగారికి నా ఆస్తి అడిగానండి. ఓకే. రియల్ లైఫ్లో అయితే తప్పులేదండి. హాస్టల్ అయితే అయితే మా నాన్న ఆస్తి ఇస్తానరా నీకని చెప్పి బ్యాగ్ సర్దుకోరా, విజయవాడలో ఆస్తులు ఇస్తున్నారని చెప్పి విజయవాడ హాస్టల్లో పడేసి ఇదేరా ఇక్కడ ఇస్తారు ఆస్తి అని చెప్పాడు. కరెక్ట్గానే చేసినట్టున్నారు. సో మా నాన్న యాక్చువల్గా ఆయన మీ మీద వేసి ఉండాల్సింది ఇవన్నీ. ఆ ఏజ్లో అడిగిన దానికి మిమ్మల్ని అదే విధంగా జైల్లాగా హాస్టల్లో తీసుకెళ్ళి పడేశారు. చూసారు, జైల్లో పెట్టండి, చిన్నపిల్లడు అయిపోయాడు, జైల్లో పెట్టాం, బోర్డింగ్ స్కూల్లో పెట్టాలని చెప్పి హాస్టల్లో వేస్తే తెలిసి వస్తుంది, ఇంట్లో ఉండి అన్నీ తిని హ్యాపీగా తెచ్చి పెడుతుంటే తెలియట్లేదు, 11 ఏళ్ళకే ఆస్తి అడుగుతున్నాడు అని అనుకున్నారు. అంతేనా? మా చుట్టాలందరికీ, ఇప్పుడు చూస్తున్న అందరికీ, సినిమా చూస్తున్న అందరికీ ఇది సాయి కదా, రియల్ కదా, నిజంగా జరిగింది కదా అని తెలుస్తుంది. అవునా? రియల్గా జరిగిందా? మీ నాన్నగారు కూడా ఇంత టార్చర్ పెట్టారా మనం దీంట్లో చూసినంత? అదే చెప్తుంది. 12 ఏళ్ల వయసులో మా నాన్నగారు నాకు థమ్స్అప్ కొనివ్వలేదని పెద్ద పెళ్లిలో మా నాన్నగారితో పెద్ద గొడవ పెట్టాను. మా ఊరందరికీ తెలుసు కదా. ఇక్కడ కూడా ఇట్లా సిల్లీ రీజన్స్తోనే గొడవ కేసేసారా? సిల్లీ కాదండి, మా నాన్న నన్ను మామూలుగా పెట్టలేదండి టార్చర్. థమ్స్అప్ కొనివ్వలేదని చెప్పి మళ్ళీ కథ చెప్పలేను, నేను ఇప్పుడు కథ చెప్పలేను. బట్ మా నాన్న పెట్టిన టార్చర్కి మీరు అందరూ కేసు పెడతారు. కేసు అంటే ఏంటండి, ఒక జడ్జిమెంటు, ఒక మిడిల్ మ్యాన్ కావాలి నాకు. నా బాధ ఎవరు వినట్లేదు, సో మా నాన్న వినడు. సో మా నాన్న విన్నప్పుడు నేను ఎవరికి చెప్పాలి? నేను ఎవరికో చెప్పుకోవాలి కదా, ఫ్రెండ్ కోమిల్. సో ఆటోమేటిక్గా ఎవరో మా ఫ్రెండ్స్ ఉన్నారు, 2 ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, పనికిరాని ఫ్రెండ్స్ 2 ఉన్నారు నాకు. మా అందరినీ బాగా మంచి టెక్నీషియన్స్, మా పని చేసే వాళ్ళని తీసుకొచ్చి సపోర్టివ్గా మీరు పెట్టుకున్నారనమాట.
అంతే కదా, ప్రొడ్యూసర్ మీరే కాబట్టి బాగా వీళ్ళందరూ అయితే నాకు సపోర్ట్ ఉంటారు, మా నాన్నకి సపోర్ట్ వెళ్ళరు, బాగా చేస్తారు, అందరూ కలిపి వర్క్ చేసి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు అందరికీ అని చాలా అనుకున్నాను. చాలా హెల్ప్ చేశారండి. ఫస్ట్ టెక్నీషియన్ ఏ సినిమాకైనా కెప్టెను, డైరెక్టరు. ఆయన సినిమా తీయకుండా ఆ బీరువాలోంచి తీసిన కథ మీరు చెప్తే నమ్మరు. ఆకపిల్ల అంటారు. అంటే మ్యూజిక్‌తో నోటితోనే మ్యూజిక్ చేస్తారు. అట్లా నాకు టీజర్ కట్ చేసి చెప్పాడు. ఓకే. మీరు మీరు చూసిన టీజరు నమ్మండి నా మాట. అతను కావాలంటే అతన్ని అడగండి. ఈ టీజర్ ఆయన నాకు డిస్క్రైబ్ చేసాడు. ఎట్లా ఉందో అట్లే ఉంది ఇక్కడ. ఆయన పెట్టిన టార్చర్ మా నాన్నకంటే ఎక్కువ పెట్టాడు. అది వేరే టార్చరు. నేను భరించలేను ఆ టార్చర్‌ని. ఆ తర్వాత చెప్తాను. బట్ అంటే ఎవరెవరో డైరెక్టర్ కొడతారంట, కొట్టలేదు నాకు. సరిగ్గా రావట్లేదు. టేక్ 1, టేక్ 152, టేక్ 247 అంతవరకు వెళ్ళినా కొట్టలేదు నన్ను. సో అదొకటి సంతోషం. అందరు టెక్నీషియన్లు చాలా బాగా వర్క్ చేశారండి. కాదు, మీ తండ్రి వినోద్ కుమార్ గారి గురించి మంచిగా చెప్పండి. అంటే గొడవలు చూసాము, కేసు వరకు వెళ్ళిందంటే ఇప్పుడు మీరు మంచిగా చెప్పమంటే చెప్తారో లేదో నాకు తెలియదు కానీ బట్ ఓన్లీ ఆఫ్ ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆఫ్ ద స్క్రీన్ వినోద్ కుమార్ గారు నా గాడ్ ఫాదర్ అండి. ఓకే. ఫస్ట్ డే చెప్పారు నాకు, ఈ సినిమాని నేను దగ్గరుండి నీకు అన్నీ చేసి పెడతాను, నేను ఉంటాను, నీకు చివరి వరకు ఉంటాను. ఉన్నారు. ఎప్పుడు నాకే కాకుండా మా ఫ్యామిలీ కూడా కనెక్ట్ అయ్యారు. సో నేను ఫోన్ చేసి ఎత్తట్లేదు, మా ఫ్యామిలీ చేస్తూ ఎత్తున్నారు. ఇక్కడ కూడా వదిలేశారంటారు మిమ్మల్ని. 10 సార్లు చేసే చెప్పండి ప్రొడ్యూసర్ గారు ఏంటి సంగతి? సినిమాలోనే కాకుండా బయట కూడా వదిలేశారంటారు అయితే. బయట వదిలేయడం కాదు, Yeah. మా ఫ్యామిలీకి అంత కనెక్ట్ అయ్యారండి. అర్థమైంది. బయట కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు చాలా. ఈ సినిమాకి సంబంధం కాకుండా వ్యక్తిగతంగా కూడా హెల్ప్ చేస్తున్నారు. ఓకే. సో అయితే మీరు ఈ ప్యాషన్ మీద చిన్నప్పటి నుంచి డ్రీమ్ సినిమా చేయాలనుకున్నది ఈరోజు వచ్చి ఇక్కడ మీ ముందు నిలబడ్డారు. ఈరోజు మొదటి మీ ప్రెస్ మీట్ కూడా. అబ్సల్యూట్లీ అండి. చిన్నప్పుడు మనకు కలిగిన డ్రీమ్ని ప్రతి స్టేజ్లో కూడా ఆ డ్రీమ్ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. నాన్న 10థ్లో చేయొద్దు అంటాడు, ఇంటర్లో చేయొద్దు అంటాడు, డిగ్రీ అయితే జాబ్ తెచ్చుకో అంటాడు, జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకో అంటాడు, పెళ్ళిన తర్వాత పిల్లం చేయనివ్వదు, ఆ తర్వాత ఇంకా తల్లిదండ్రులు చేయనివ్వరు, ఫ్రెండ్స్ చేయనివ్వరు, సొసైటీ నిన్ను ఎప్పుడు ఏది చేయనివ్వదు. నువ్వు మాత్రం నీ డ్రీమ్ని బదిలిపరుచుకొని దానికి కావాల్సిన వనరులను సమకూర్చుకుంటూ, దానికి కావాల్సిన సమస్యలను ఎదుర్కొంటూ, దానికి కావాల్సిన అన్ని రకాలుగా నీ శరీరాన్ని, మనసుని, ట్రైనింగ్ని అన్ని రకాలుగా ప్యారలల్గా ఉంచుకుంటూ చివరికి నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చాలి. ఇప్పుడు నేను చేసి చూపించాను సినిమా ఫీల్డ్లో నాకు ఎవ్వరు తెలీదు. వినోద్ కుమార్ గారు, సతీష్ తప్ప నాకు సినిమా ఫీల్డ్లో ఎవ్వరు తెలీదు. అయితే వీళ్ళందరూ నాకు ఇంతలా కనెక్ట్ అవ్వడానికి యూనివర్సల్ హెల్ప్ ఎవరు చేశారంటే, నాకు చిన్నప్పుడు నేను చిరంజీవి గారికి డైహార్డ్ ఫ్యాన్ని. ఎప్పుడైనా సరే సినిమా తీస్తే చిరంజీవి గారిని వర్క్ ద్వారానే కనెక్ట్ అవ్వాలని నేను సినిమా తీసి ఆయనకి చూపిద్దామని. సో నేను డైరెక్ట్గా వెళ్ళి కలిసి సెల్ఫీ దిగాలనుకోవట్లేదు. సో నేను కూడా ఆయన చేసిన స్పీడ్లోనే ఆ సినిమా ద్వారానే ఆయన కనపడాలని నేను చేశాను సినిమా. మేబీ ఆయన చూస్తారో చూడరో, ఇది పెద్ద హిట్ అవుద్దో, ప్రజలు ఆదరిస్తారో, అది మన చేతిలో లేదు. మేము మాత్రం, మా సతీష్ మాత్రం, మా టీం మాత్రం, మా వినోద్ కుమార్ గారు నటించిన ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా నిజాయితీగా చేశారు. సింపుల్ నిజాయితీ మూవీ. ఇందులో ఒక్క ఫేక్ సీన్ ఉండదు, యాంటీ గ్రావిటీ ఫైట్లు ఉండవు, ఐటెం సాంగ్లు ఉండవు. చాలా నిజాయితీ సినిమా ఇది. నిజాయితీ సినిమా, నిజాయితీ కథ, తండ్రి కథ చూడాలనుకున్న అందరూ వచ్చి ఈ సినిమా తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ అండి. ఈ తండ్రి కొడుకుల కథ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ కేసు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాటన్నిటిలో కూడా మళ్ళీ మాట్లాడదాం, మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పటివరకైతే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ మాకు చాలా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, లేట్ లేకుండా వెటరన్ యాక్టర్ వినోద్ కుమార్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలతో హీరోగా మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు కొన్ని జనరేషన్స్ నుంచి. ఈరోజు ఆయన, సార్ మీరు ఇక్కడికి రండి సార్, మీకు ఎగ్జామ్షన్ ఇచ్చామన్నమాట ఈరోజు. మైక్. సో ఎన్నో అద్భుతమైన సినిమాలతో, పాత్రలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. ఈరోజు రీసెంట్గా సినిమాలో చాలా సైలెంట్గా కనిపించారు, సైలెంట్ ఫాదర్, లాస్ట్ మినిట్ వరకు కనిపించారు. బట్ ఇక్కడ ఫుల్ డామినేషన్ మీదే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. 2 minutes ఇవ్వండి ప్లీజ్. చాలా రోజులు పైన నేను ఈ టీజర్ రిలీజ్కి వస్తున్నా. లాస్ట్ పిక్చర్ పిక్చర్కి వచ్చా. ఇప్పుడు మళ్ళీ మీ ముందు మైక్ కొంచెం పైకి పెట్టుకోండి. సన్నా పిక్చర్లో వస్తున్నా. నా మిత్రులకి, నా పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రింట్ మీడియా అండ్ పేపర్ మీడియా అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పిక్చరు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మూవీ, దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక న్యూ ప్రొడ్యూసర్, న్యూ హీరో, అలాగే ఒక కొత్త డైరెక్టర్ విత్ కొత్త విజన్. అంటే సన్ ఆఫ్ ఈజ్ నాట్ ఏ
ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ఒక స్టోరీ లాగా కాదు, ఇట్ ఈస్ స్క్రీన్ ప్లే. ఒక ఫాదర్కి అలాగే ఒక సన్కి నడువే ఏం జరుగుతుందో, మన రెగ్యులర్ లైఫ్లో ఏం జరుగుతుందో, వాళ్ళ ఫాదర్ ఒక ఇంటెలిజెంట్తో ఎలా మెయింటైన్ చేసుకుపోతాడు, మళ్ళీ ఈ మదర్ లేని కొడుకు ఎలా పెరుగుతాడు. నా కొడుకు ఇప్పుడే చెప్పాడు, ఒరిజినల్ ఫాదర్ నాకు విజయవాడలో వేసాడని. అలాంటి దొంగవాడు స్టోరీలో కూడా అలాగే దొంగలాగానే ఉన్నాడు కరెక్ట్గా. ఆయన పెంచి ఒక పర్లంకం ఉండి, అది కరెక్ట్ కదా, అలాంటి ప్లేసులు పెంచి ఎడ్యుకేట్ చేసి అమెరికాకు పంపి అక్కడ సంపాదన చేసి తీసుకొచ్చి పిక్చర్లో నాన్న ఒక యాక్టర్ అవ్వాలని పెట్టాడు. ఈ డబ్బులంతా యాక్టర్ అయ్యాడు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండి. అలాగే ఈ పిక్చర్లో ఇంకొక చెప్పాలంటే సతీష్ గారు ఈజ్ రియలీ వెరీ 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 చెప్పాలంటే వెరీ గుడ్. నేను సార్ మీకు ఒక స్టోరీ చెప్పాలి సార్, రావాలా, రండి అన్న. నేను ఇంట్లో ఉంటాను, వచ్చారు. ఒక 45 minutes ఆ స్టోరీ నాకు నరేట్ చేస్తే నేను ఇలాగే ఉండిపోయాను. నేను ఏ పిక్చర్ అయితే కూడా నాకు ఒక 145 పిక్చర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇలాగే ఒక 45 minutes. ఆ తర్వాత నా సన్తో చెప్పాను నేను, ఏం ఏం స్టోరీస్ ఇన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్, అది ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఐ థింక్ యాక్చువల్లీ ఈజ్ ఎ జీనియస్ అని. తర్వాత వచ్చిన ప్రొడ్యూసర్ ఆ పిక్చర్ తీయలేకపోయాడు, కానీ నెక్స్ట్ ఈ కేమ్ విత్ ద గుడ్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ ద హీరో. ఫస్ట్ హీరో వచ్చాడు ఇంటికి, వచ్చి నన్ను ఇలా చూశాడు, చూసి సార్ మీ హైటే ఎందుకు సార్ అన్న. నాకు తెలియదు ఆయన హీరో కమ్ ప్రొడ్యూసర్ అని. ఎందుకన్నా, లేదు సార్ మన ఫాదర్ అని. నాకు కూడా ఆయన ఒక నాటి స్టైల్ ఉంది కదా, మాట్లాడే నాటి స్టైలు, అదంతా నచ్చింది. నేను సతీష్ గారికి కూడా చెప్పాను, ఎస్ అఫ్ కోర్స్ వీ మైట్ హ్యావ్ ఈ క్యారెక్టర్ ఈయన చేస్తే బాగుంటుందో వాళ్ళు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటాం, బట్ డబ్బులు పెట్టేవాడు కావాలి. ఇప్పుడు ఈ మధ్య పిక్చర్ చాలా స్లమ్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఈయన చాలా ఇంట్రెస్ట్తో అండ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ హీరోగా కూడా బాగా చేశాడు. ఫస్ట్ పిక్చర్ అని ఎవరు చెప్పరు. అండ్ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఐ విల్ గివ్ హిమ్ 99 marks. 99 marks. ఏదో ఒక 2 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అందుకే ఒక కట్ చేశాను. బట్ 99 మార్క్స్లో ఉన్నాడు ఆయన. ఈజ్ ఎ గుడ్ ప్రొడ్యూసర్. ఓన్లీ థింగ్ ఇస్ హీ నీడ్స్ ఎక్స్పీరియన్స్, హౌ టు డీల్ విత్ డిఫరెంట్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ, దట్స్ ఇట్. బట్ మంచి టేస్ట్ ఉంది ఆయనకు కూడా, మంచి తపన ఉంది. ఆయన యాక్ట్ చేయాలి, నేను మంచి యాక్ట్ చేయాలి, ఈ పిక్చర్లో బాగా ఉండాలి. సార్ సతీష్ గారు ఒక సీన్ చెప్తే అలా తీయాలి, ఇలా తీస్తేనే బాగుంటుందని. పల్లంకమండి అంటే ఒక స్మాల్ ప్లేస్, వెరీ ఐసోలేటెడ్ ప్లేస్. ఒక 4 feet వెళ్ళిపోతే అస్సాంకి వెళ్ళిపోతాం, ఒక 5 feet ఇటు వస్తే ఆంధ్రాకి వస్తాం. అలాంటి బార్డర్ ప్లేస్లో ఈ పిక్చర్ను చాలా క్యూట్గా సతీష్ గారు జెన్యున్, వెరీ 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 జెన్యున్ లొకేషన్, ఫ్రెష్ లొకేషన్లో, చాలా మంచి లొకేషన్లో అది కూడా తీశారు. అలాగే మన సాయి గారి ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఆంటీ వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు పిక్చర్లో. మళ్ళీ సతీష్ గారి గురించి ఇంకా కూడా చెప్పాడు, ఈజ్ నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్, ఈ పిక్చర్కి 100% ఆయన లేకపోతే ఈ పిక్చర్ ఫినిష్ అండి అది కాదు. ఎక్సలెంట్ అండి, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అంత ఐసోలేటెడ్ ప్లేసెస్. సార్ రెడీ సార్, సార్ ఎన్ని గంటలు వస్తారు అన్నీ నాకు బాగా చూసుకున్నారు. నాకు ఐ నెవర్ ఫెల్ట్ ఐ మీన్ ఐసోలేటెడ్ ప్లేస్, అన్నీ వెరీ కంఫర్టబుల్గా నన్ను చూసుకున్నారు. నాకేం కావాలి, రియల్లీ డైలీ కంఫర్టబుల్, అటు ఇటు వెళ్ళడానికి రావడానికి ఉంటే చాలు మాకు. షూటింగ్ ఈవెన్ డబ్బు గురించి కరెక్ట్ ఒకరోజు ముందే ఇచ్చాడు ప్రొడ్యూసర్ పాప, చెప్పిన డబ్బులు. అలాంటి ప్రొడ్యూసర్ జెన్యున్లీ ఐ విష్ విమ్ ఆల్ ద బెస్ట్. ఈ షుడ్ డూ ప్రొడ్యూస్ ఒక 100 పిక్చర్స్, స్మాల్ పిక్చర్ 100 పిక్చర్ ప్రొడ్యూస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యాక్ట్ కూడా చేయండి, ప్రొడ్యూస్ చేయండి. బట్ సతీష్ గారు డెఫినెట్లీ ఈ పిక్చర్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ పిక్చర్ ఫర్ యూ. గాడ్ విల్ బ్లెస్ యూ, యూఆర్ ఎ రియలీ జెన్యున్ టెక్నీషియన్. ఆయన ఫస్ట్ డే నేను డీపీ చూశాను, ఆయనది పూరి జగన్నాథ్ గారు ఫోటో పెట్టుకున్నాడు. ఆయన గురుగారు పూరి ఐ లవ్ యూ అని నాకంటాడు, కానీ అది ఊరికే ఫేక్. యాక్చువల్లీ ఆయన గాడ్ ఈజ్ పూరి గారు. రియలీ ఐ లైక్ యూ ఆల్సో. ఆయన ఇంకేం చెప్పాలి సార్? ఇప్పుడు ఇంత అద్భుతమైన కెరియర్, ఎన్నో సినిమాలు, 100 సినిమాలు మీరు చేశారు. మీ ఫాదర్ అండ్ వాసు గారు, నా కో ఆర్టిస్ట్ అందరూ, మన సీను గారు, అలాగే అరిగాల రాంప్రసాద్ గారు అని నా ఫ్రెండ్ కూడా చిన్న వేషం వేసాడు దీనిలో. మళ్ళీ ఈ పిక్చర్లో ఇంకా చెప్పాలంటే హీరోయిన్, షీ ఆల్సో
నౌ విత్ కమ్ ద న్యూ నేమ్ మీరా అని. అలాగే మళ్ళీ అందరూ ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. ఈవెన్ ద కెమెరామ్యాన్, ఐ థ్యాంక్ హిమ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆమని అండి. ఆమని గారు వచ్చి ఒక్కరోజు రిక్వెస్ట్ చేసిన దానికి ఆమె వచ్చి షీ డిడ్ ఏ వండర్ఫుల్ గెస్ట్ రోల్. ఐ రియల్లీ థ్యాంక్ హర్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆమని. అలాగే మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ గారు కృషి గారు, ఇక్కడ ఫస్ట్ పిక్చర్ అన్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. షుడ్ డూ వెరీ వెరీ గుడ్ మ్యూజిక్. లైక్ నా సాంగ్ ఉంది కదా ఒకటి, మేఘమా అని మామగారు, అలా ఇది సీతారాం గారు, అలాంటి ఒక 10 హిట్ సాంగ్ కొట్టాలి మీరు ఇంకా. ఐ లైక్ ద మ్యూజిక్ యాక్చువల్లీ. యా డెఫినెట్లీ. అందరికీ థ్యాంక్స్ అండి. పిక్చర్ షుడ్ బి, ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్ మూవీ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫాదర్ అండ్ రిలేషన్, ఫాదర్ అండ్ ఫైట్ కాదు ఇది. ఇట్ ఈస్ అన్ ఎమోషన్. It is an achievement of a father who is, my son is going to be a wrong side అని చెప్పేసి కంప్లీట్గా. అంటే his name in the movie is ఆనంద్. ఆనంద్ సన్ ఆఫ్ వెంకట్రావు అండి. నా పేరు వెంకట్రావు. ఓన్లీ ఆ మధ్యలో పెట్టుకున్నాం ఈగోలో, ఓన్లీ సన్ ఆఫ్ అని పెట్టారు డైరెక్టర్ గారు. వెరీ నైస్, వెరీ టెక్నికలీ బాగా ఉంది పిక్చర్. అలాగే ఈ పిక్చర్ ఇట్ ఈస్ నాట్ కోర్టుకి వెళ్ళాడు, ఫాదర్ వెళ్ళాడు, ఎందుకంటే ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలే, ఆయన సొసైటీలో ఎవరు సపోర్ట్ చేయలేదు. సో ఓన్లీ వన్ ఆల్టర్నేటివ్ ఇస్ జడ్జ్. ఈ వెంట్ టు ద జడ్జ్, బట్ జడ్జ్మెంట్ నాకే వచ్చిందండి. యు ఆర్ ద రైట్ పర్సన్, నాకే వచ్చింది. మీరు పిక్చర్ చూడండి, యూ విల్ ఎంజాయ్ ద కోర్ట్ సీన్ ఆల్సో. వెరీ గుడ్, వెరీ ఎమోషనల్ కోర్ట్ సీన్ చేసాం మేము, చాలా ఎమోషనల్. అలాగే బయట కూడా, ఇంట్లో కూడా రంప కేకలు అదిరిపోయింది సీన్స్ అన్ని. సతీష్, థ్యాంక్స్ టు యూ ఫర్ పిక్చర్ హిట్ అయితే ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. డెఫినెట్లీ పిక్చర్ హిట్ అవుతుందని కోరుకున్నాను. మీది ఏమన్నా? థ్యాంక్ యూ సార్. అంటే మీ ఫాదర్ గురించి కూడా ఒకసారి షేర్ చేసుకోవాలి, ఎందుకంటే సన్ ఆఫ్ అని ఉంది కాబట్టి మీ ఫాదర్ నేమ్ చెప్పండి. ఆయన డెఫినెట్లీ మీ కెరియర్, మీ వర్క్ చూసి ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఉంటుంటారు. సో ఆయన గురించి కొన్ని మై మాటలు. ఫాదర్ ఇస్ నో మోర్. లాంగ్ టైమ్ ఐ లాస్ట్ హిమ్, బట్ ఇస్ ఎ ల్యాండ్ లార్డ్. హీ ఎడ్యుకేటెడ్ మీ. నెక్స్ట్ ఈజ్, ఒకసారి నేను మా హీరోలాగా దొంగ కాదు, అబద్ధం చెప్పాను. ఫాదర్ బాగా చూసుకున్నాడు, ఈయన చూసుకోలేదని చెప్పాడు. బట్ మై ఫాదర్ గేవ్ మీ గుడ్ ఎడ్యుకేషన్. మై ఫాదర్ నేమ్ ఈస్ ఆనంద్ ఆళ్వా అని. ఈజ్ ఎ ల్యాండ్ లార్డ్ ఇన్ కర్ణాటక. మై మదర్ నేమ్ ఈస్ విమల ఆళ్వా అని. దే లుక్ ఆఫ్టర్ మీ వెరీ వెల్. అండ్ వీఆర్ ఏ బిగ్ ఫ్యామిలీ. ఐ have 6 sisters and 1 brother. Everybody is like that. So nothing more to tell. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మరొకసారి ఇంత బ్యూటిఫుల్గా ఫుల్ లెంత్ రోల్లో మీరు మాకు కనిపిస్తున్నారు. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్ విత్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన యాంకర్ గారికి కూడా ఐ వాంటెడ్ టు విష్ యర్ ఆల్ ద బెస్ట్. అండ్ అందరూ రండి స్టేజ్కి. హీరో గారు, ప్రొడ్యూసర్ అండ్ హీరో ప్రొడ్యూసర్ వాసు గారు, ఫిల్మ్ సింహాద్రి గారిని స్టేజ్ మీద రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. చిత్రం శ్రీను గారిని, వాసు గారిని, అలాగే నేను డిఓపి కిట్టు గారిని, వెళ్ళాలి ఇప్పుడు, గోపిచంద్ గారు షూటింగ్ నడుస్తుంది, డైరెక్టర్ సతీష్ గారిని, రష్ ఆల్సో ప్లీజ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రిషి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా, మీడియాకు పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమాలో కృష్ణ రోల్ ప్లే చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్లో ఉన్న కృష్ణ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాయి సింహాద్రి గారిని, అలాగే డైరెక్టర్
ఎస్, మిగతా అందరూ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Let's take few questions from media. A special thanks to Sinu Garu, ma PRO Garu. I wanted you to take this movie for next level because really he is worked both director, నాకు కాదు బ్రేక్, వీళ్ళకి బ్రేక్ రావాలని దేవుడితో కోరుకుంటున్నా. ఓకే ప్లీజ్. యా 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 సార్, సార్ సినిమా చూస్తే ట్రైలర్ మొత్తం కూడా చాలా ఫన్గా అనిపించింది. ఒక సాడీస్ ఫాదర్ లాగా అనిపించింది నాకు. ఇది చూసి బాంబు ఇలా ఉంటారా, ఇట్లా చేస్తారా సన్. సాడీస్ ఫాదర్ ఓన్లీ మూవీస్ సార్. ఐఎమ్ ఎ రియల్ గుడ్ ఫాదర్. బట్ స్టోరీ వాస్ లైక్ దట్. ఈ స్టోరీ ఇంట్రాల్ నుంచి ఒక పికప్ ఉంది. ఆ పికపే ఫాదర్ అండ్ సన్ క్లాష్. అది మన స్టోరీ ఇప్పుడు వెరీ ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఎమోషన్ విత్ ఆల్ స్ట్రగుల్. సన్కి ఒక పాట నేర్పాలి. ఇడుగు ఈ ప్రపంచంలో గుడ్ పీపుల్ ఆర్ దేర్, గుడ్ సన్స్ ఆర్ దేర్, బ్యాడ్ సన్స్ ఆర్ దేర్. ఈ బ్యాడ్ సన్స్కి ఒక లెసన్ రావాలి అని చెప్పే క్యారెక్టరే నాది వెంకట్రావు క్యారెక్టర్. ఎట్టి పరిస్థితుల్లో వాడు ఏం చేసినా నేను మైండ్కి నా కొడుకు కాదు, వీడు ఒక పాట నేర్చుకోవాలి. ఆ ఆత్మీయత దీనిలో ఉంది. ఈడు నా కొడుకు, నేను ఆడు పాడవకూడదు, మమ్మీ లేదు, నేనే పెంచాను, నేనే ఎడ్యుకేట్ చేసాను, అదంతా ఉంది. బట్ వీడికి ఒక లెసన్, వీడు చేసడానికి ఒక ఇది పాట నేర్చుకోవాలి. వీడు నా కొడుకు కరెక్ట్గా ఉండరా అని చెప్పేసి ఒక అలా మూడ్లో వెళ్ళిపోయే పిక్చర్ సార్ ఇది. అంటే అందుకే ఫైనల్గా వాడు ఎందరితో అప్రోచ్ అవుతాడు. నాకు నాన్న అలా చేశాడు, ఇలా చేశాడు, నా నాన్ననే నా దైవం, అది ఇది అన్నాడు, భూతం ఇది అన్నాడు. కానీ ఏం లేదు, జడ్జిమెంట్ వస్తుందో చూద్దాం. కోర్టులో నాకే జడ్జిమెంట్ ఇచ్చారు. నువ్వు యంగ్గా ఉన్నావు చెప్పేస్తా జడ్జిలో, నా వల్ల కాదు, పెంచాను, పోషించాను, ఎడ్యుకేట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా చూడాలంటే నా వల్ల కాదు, నాకు వయసు అయిపోయింది, నాకు ఒక లైఫ్ ఉంది, లెట్ హిమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లైఫ్ అని చెప్పేస్తే ఇది సన్ ఆఫ్ సార్. మీరు ఎన్నో మంచి సినిమాలు చేశారు, ఫ్యామిలీ స్టార్ సినిమాలు మంచి చేశారు. రీసెంట్లీ మళ్ళీ కూడా రాజధాని ఫైల్స్ కానీ మొన్న వచ్చిన హాయ్ కానీ రెండు కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్. కానీ గ్యాప్ తీసుకుంటున్నారు ఎందుకు సార్ మీరు? కొంత గ్యాప్ తీసుకోవట్లేదు సార్, నేను గ్యాప్ వస్తుంది, తీసుకోవటం లేదు సార్. నేను ఐఎమ్ రెడీ టు డూ గుడ్ మూవీస్, గుడ్ సబ్జెక్ట్, గుడ్ క్యారెక్టర్. బట్ ఏమో మిస్ అవుతుంది. ఐ హోప్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ రోల్, గుడ్ ఆపర్చునిటీ. ఇప్పుడు చేస్తున్న బెటర్ రోల్స్. గోపీచంద్ గారు, సంకల్ప్ రెడ్డి డైరెక్టర్ గారు, ఐఎమ్ డూయింగ్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ విత్ 40 days వర్క్. అండ్ మారేమ్మ అని మన రవితేజ గారు అన్న కొడుకు మాధవ్ అని హీరో, ఐ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్, 20-25 days రోల్. అలాగే ఇప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసర్ ప్లస్ కొత్త డైరెక్టర్, ఐఎమ్ యాక్టింగ్ విత్ లెజెండరీ యాక్టర్ సుహాసిని గారు పేరుగా, అది కూడా గుడ్ రోల్, వెరీ గుడ్ రోల్. సో కీప్ గోయింగ్. ఎక్కడ మన ద ఇండస్ట్రీ ఒక మంచి క్యారెక్టర్ మంచి అదిరిపోవాలంటే ఆడు మంచి హిట్ పిక్చర్లో ఉండాలండి. ఐ ఎక్స్పీరియన్స్ దట్. మా అమ్మగారు, భారత్ బంద్, పోలీస్ బ్రదర్స్, మౌన పోరాటం, సీతారత్నం గారు, ఐ ఎక్స్పీరియన్స్, ఐ నో ద ట్రెండ్. బట్ వెయిటింగ్ ఫర్ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఐ డోంట్ స్టెప్ ఇన్ టు ఆస్క్ ఫర్ ఎ రోల్. యూ గాట్ ఇట్. నేను వెళ్ళి సార్ ఇవ్వండి, నేను అడగలేదు, నాకు వస్తుందని వెయిటింగ్లో ఉన్నాను, అంతే, దట్స్ ఇట్. అంటే ఎలాంటి రోల్ ఇచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉంటున్నారు సార్? ఎలాంటి పాత్ర ఇచ్చినా ఎలాంటి విలన్ అయితే ఇంకా సూపర్. కానీ మీరు అలా కనిపించారు. ఈ ఏజ్కి అదే బెస్ట్ సార్. ఈ ఫాదర్ రోల్ కన్నా విలనే బెస్ట్. 4 చంపి లాస్ట్ చచ్చిపోతే అది బెస్ట్. కానీ అంటే మీ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా హీరోగానే చేస్తున్నారు. మీ టైంలో చేసిన హీరోగా కూడా చేసు, మన ప్రొడ్యూసర్ లాగా డబ్బు ఉంటే నేను కూడా హీరోగా చేసేవాడు. ఇట్స్ ఎ రిస్క్ మ్యాటర్. హీరో అంటే ఆయనకి ఒక క్రేజ్ ఉన్న హీరో గారు ఉన్నారు. ఇప్పుడు మీకు తెలియని ఏం లేదు, మీరు బెస్ట్ నుంచి ఇంత అడగదు, అది కాదు. బట్ చేయొచ్చు. బట్ దానికోసం మళ్ళీ అది టెన్షన్ సార్.
హీరో ఈజ్ ఎ బిగ్ టెన్షన్. రిలీజ్ రోజు వాడికి బీపీ 180కి పోతుంది, హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా. దానికన్నా ఇదే బెటర్ ఇప్పుడు ఈ ట్రాక్. మీతో చేసినటువంటి ఆర్టిస్టులు అంటే రోజా గారు కానీ, ఆమని గారు కానీ, ఇంద్రజ గారు ఇలా చాలామంది ఇలా టీవీ షోస్ కూడా చేస్తున్నారు. ఇలా మిగతా ఇది ఉన్నారు కదా, మీరెందుకు రావట్లేదు? అంటే ఎందుకు సార్ హీరోయిన్ గురించి అడిగిన 3 పాటు చేస్తారు సార్, వదిలేండి సార్ ప్లీజ్. వాళ్ళు చేస్తారు, దట్ ఈస్ దేర్ టేస్ట్. బట్ ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ మాధురి దీక్షిత్ ఈస్ డూయింగ్ టీవీ సీరియల్ షోస్ అంతా. Everybody is wanted to keep engaged with the time. They don't want to spend time very freely like. So కొంచెం చేస్తే ఏదైనా చేసుకొని వెళ్ళిపోవటమే. నౌ ఇట్ ఈస్ ఇప్పుడు పిక్చర్ చేయని వాళ్ళే చాలా ఫేమస్లో ఉన్నారు. టీవీలో వచ్చి పిక్చర్ వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళే ఫేమస్లో ఉన్నారు, చాలా ఫేమస్లో ఉన్నారు. హీరో బయటికి వెళ్తే వాడికి అంత క్రేజ్ లేదు, వాళ్ళకు దానికి డబుల్ క్రేజ్లో ఉంటారు. ఇప్పుడు నేను ఒక కామెడీ షో బాంబే కామెడీ, ఆయన పేరేంటి, శర్మ, కపిల్ శర్మ. ఆయన ప్రపంచంలో ఎక్కడ వెళ్ళడానికి లేదు, అలా అయిపోయాడు. ఆయన పిక్చర్ చేశాడు, అట్టర్ ఫ్లాప్. బట్ షోలో ఎక్కడ వెళ్ళిపోయారు. ద చేంజ్ నౌ కంప్లీట్లీ చేంజ్ సార్. స్టేజ్ ఇస్ చేంజ్, ద ట్రేడ్ ఇస్ చేంజ్. రిలీజ్ ఫస్ట్ ఇప్పుడు థియేటర్కి 100 days పిక్చర్ ఎన్ని వస్తుంది సార్? ఇంపాసిబుల్. 10 daysలో పెద్ద హీరోస్ 10-15 daysలో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు 1000 crores బికాస్ దే రిలీజ్ లైక్ దట్. స్మాల్ పిక్చర్, ఇఫ్ ద మూవీ ఈస్ గుడ్, మూవీ విల్ రన్. థ్యాంక్ యూ సార్. వినోద్ కుమార్ గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మీ యాక్టింగ్ స్టైల్ వేరు, శైలి వేరుగా ఉంటుంది. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్గా చేసి వచ్చారు. మీ ఎక్స్పీరియన్స్ ముందు ఇప్పుడు సినిమా బాగా హెల్ప్ అవుతుందని మేము అనుకున్నాము. సో సినిమాలో సన్కి ఏం నేర్పించాలనుకున్నారు? అసలు ఎందుకు కోర్టు దాకా వెళ్ళారు? అంత సీన్ ఏమి వచ్చింది యాజ్ ఎ ఫాదర్గా? యాక్చువల్లీ ఇది సన్నుగా పుట్టాడు కానీ సన్నులాగా లేదు పిక్చర్లు. వాళ్ళు సన్నులాగా చేయాలని ట్రై చేసి అలిగి కోర్టు ఎక్కి, ఆడే కోర్టు ఎక్కుతాడు, నేను ఎక్కను. ఆడ కోర్టు ఎక్కి లాస్ట్కి ఆడికి తెలిసిపోయింది, ఏమన్నా నాన్ననే బెటర్, నాన్నతో ఉంటేనే బెటర్ అని చెప్పేసి. అందుకే సన్ ఆఫ్ అని పెట్టాడు డైరెక్టర్ గారు. అవును సార్. సో కొత్త డైరెక్టర్తో చేశారు కదా, ఎంతోమంది డైరెక్టర్లు చూస్తుంటారు, అతనిలో ఫీచర్ ఎలా ఉందంటారు సార్? డైరెక్షన్ దీంట్లో ఎట్లా ఉంది? యాక్చువల్లీ సతీష్ గారు ఈజ్ ఎ గుడ్ టెక్నీషియన్, గుడ్ స్క్రీన్ ప్లే రైటర్, గుడ్ డైలాగ్ రైటర్. టేకింగ్స్ కూడా బాగుంటుంది. లిటిల్ మోర్ యూ హ్యావ్ టు లర్న్ విత్ దిస్ ఎక్స్పీరియన్స్. కొంచెం రేంజ్, ఇంకా పెద్ద బడ్జెట్ పిక్చర్ తెగిస్తే అండ్ డెఫినెట్లీ యూ విల్ మేక్ ఏ వెరీ గుడ్ పిక్చర్. ఆయన దగ్గర 3-4 స్టోరీ ఉందంటున్నారు. ఐ వాంట్ టు లిసన్ టు ద స్టోరీ ఆల్సో. బట్ అంటే ఇన్స్టెంట్గా ఆయన దేనికైనా రెడీ. కొంతమంది డిస్కషన్ సెట్లో వస్తే ఆ డిస్కషన్ మీద టైం వేస్ట్ చేస్తారు. ఇది అలా కాదు, ఇమ్మీడియట్లీ దానికి ఒక కన్క్లూజన్ వస్తాడు. ఇమ్మీడియట్లీ దిస్ ఈజ్ బెటర్, ఇమ్మీడియట్లీ షూట్ అయిపోతుంది. ఏ పెండింగ్ వర్క్ అనేది ఉండదు ఆయన దగ్గర. ఈజ్ యాక్చువల్లీ ఏ వెరీ గుడ్ డైరెక్టర్ ఫర్ ఏ న్యూ ప్రొడ్యూసర్ అండ్ ఫర్ ఏ క్రియేషన్ అండ్ ఫర్ ఎక్స్పెరిమెంట్. సో మీ పక్కన నటించిన హీరో, ఆయన గురించి అసలు క్యారెక్టర్ ఎంత ఇన్వాల్వ్ అయినారు, అసలు అతను ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనుకున్నారు? పర్ఫార్మెన్స్ ఇస్ ఫస్ట్ పిక్చర్ లాగా లేదు సార్, నిజంగా చెప్తున్నాను. ఈజ్ లైక్ ఎన్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. కొంచెం వాడు మన సినిమా స్టైల్ ఉంది కదా, మాడ్యులేషన్ ఈ హ్యాస్ టు గెట్ ఇన్ టు మోర్. దట్ విల్ కమ్ ఆఫ్టర్ లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. బట్ మోర్ దెన్ ఏ యాక్టర్, ఈజ్ ఎ గుడ్ ప్రొడ్యూసర్ ఆల్సో, బోత్. అండ్ హీ నోస్ హౌ టు మేక్. అన్న ప్లాన్ చేస్తాడు డైరెక్టర్ దగ్గర కూర్చొని. డైరెక్టర్ గారికి ఆయనకి చాలా బాగా అండర్స్టాండింగ్ ఉందండి. సో డెఫినెట్లీ విల్ బి ఏ గుడ్ ప్రొడ్యూసర్ అండ్ గుడ్ యాక్టర్ ఆల్సో, ఆఫ్ బీట్ యాక్టర్. మన మేజర్ యాక్షన్ హీరో అవుతానండి నేను కోరుకోవాలి. బట్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ హీ విల్ బి ఏ యాక్టర్, గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ సార్. నేను కొంచెం సెలవు తీసుకుంటున్నా, ఇక్కడ వెయిటింగ్. సింహాద్రి గారు సార్ మైక్ పాస్ చేయరా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ప్రొడ్యూసర్గా, హీరోగా యాక్ట్ చేశారు. ఏది కంఫర్టబుల్గా ఉందంటే ఏం చెప్తారు మీరు? యాక్టర్ ఆల్వేస్ కంఫర్టబుల్ అండి. ప్రొడ్యూసర్ అంటే ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ వరకు, టీమ్ని తయారు చేయడం నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు, తర్వాత ఇప్పుడు మార్కెటింగ్, ప్రమోషన్, రిలీజు అండ్ దెన్ బిజినెస్, ఇన్ని ఫేజుల్లో ప్రొడ్యూసర్ ఇట్స్ లైక్ బిజినెస్ కదండి అది.
చాలా స్ట్రెస్ఫుల్ అండి. యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. చాలా కంఫర్టబుల్గా ఉందా? ఇప్పుడు నేను వినోద్ గారిని ఎలా ట్రీట్ చేశానో, నేను యాక్టర్ని అయితే నన్ను ఇంకొకలా ట్రీట్ చేస్తారు. ఓకే. మనకి ఒక నేను చూసా కదండి, ఇప్పుడు ఫస్ట్ టైం కదా, మనకు పిఏ ఉంటారు, డ్రైవర్ ఉంటారు, అన్ని కంఫర్ట్ చూస్తారు. ఇంకా 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 మంచి ప్రొడక్షన్ అయితే క్యారవాన్ పెడతారు, కారు ఉంటుంది, ఆ కంఫర్ట్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఇచ్చాను అందరికి. ఓకే. సో నాకు ఇస్తారు నేను యాక్టర్ని అయితే. సో యాక్టర్గానే కంఫర్టబుల్గా ఉందంటారు. ఎవరికైనా యాక్టర్గా కంఫర్టబులే. నేను నేను అనుకోవడం, ఫర్ ఎనీబడి యాక్టింగ్ ఈజ్ ఏ కంఫర్టబుల్. ఇఫ్ యు ఆర్ అన్ యాక్టర్, ఇఫ్ యూ వాంట్ టు యాక్ట్, మీరు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సతీష్ గారు. థ్యాంక్ యూ. సో ఇందాక మాట్లాడుతూ మా ఫాదర్ డాడీ చాలా థ్యాంక్ యూ సో మచ్ స్టోరీ చెప్పంగానే అని చెప్పేసి వినోద్ గారి గురించి చాలా చెప్పారు. అవునండి. ఇన్ కేస్ వినోద్ గారు కనుక కథ ఒప్పుకోకపోయి ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండేవారు? ఎంతమందికి అసలు చెప్పున్నారు వినోద్ గారి కన్నా ముందు? అంటే చాలా ప్రొడక్షన్ హౌస్‌లోన చాలా దగ్గరలో చాలాసార్లు మనం కథలు చెప్తూ ఉంటాం. కొన్ని రేపు ఎక్కుతాయి అన్నప్పుడు కూడా ఆగే సినిమాలు ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే ఒక సినిమాకి కూడా చాలా వర్షన్స్ రాస్తాం కదండీ రైటర్‌గా. ఈ సినిమాకు ఒక 30, 40 వర్షన్స్ ఉంటాయి. బట్ ఈ వర్షన్‌లో మాత్రం వేరే ఎవరిని అనుకోలేదు. వినోద్ గారినే అనుకున్నాం. ఓకే. ఇంకొకటి ఏం ఆప్షన్ లేదు. ఉన్న ఆప్షను వినోద్ గారు. ఎందుకంటే ఇక్కడ నా గురించి ఎవరు రారు. సార్ గురించి మేమందరం కొత్త వాళ్ళం. మాకు సెంటర్ పిల్లర్ ఉండాలి. మాకు ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉండాలి. మేము తప్పు చేసిన, రైట్ చేసిన చెప్పే వ్యక్తి ఉండాలని ఒక ఫాదర్ ప్లేస్ లాగా, గురు ప్లేస్ లాగా ఆయన పెట్టి ఆయన ఫాలో అయ్యాం మేడం. అంటే సింహాద్రి గారిని హీరోగా పెట్టాలన్న థాట్ ఎవరిది? అంటే ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారు కదా, అవును. అంటే హీరో ఆఫ్ ది ఫేస్ కూడా చేయాలన్నది మీ థాటా, లేదంటే ఆయన స్పెషల్ ఇంట్రెస్టా, అంటే ఎలా? అంటే ఏమైందంటే ఒకటి ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. దాని తర్వాత ఏమైందంటే మనం ఒక హీరో దగ్గరికి వెళ్తే ఈ రోజులున్న అందరూ బిజీగా ఉన్నారు. నా టాలెంట్ తెలియకుండా నాకు ఎవరు ఆపర్చునిటీ ఇవ్వాలంటే కొంచెం ఆలోచిస్తారు. True. సో ఎక్కడో వెళ్ళకుండా మన ఇంట్లో ఉన్న వాళ్ళతోనే మనం కంఫర్ట్‌గా చేసుకోవచ్చు అని ఓకే. నేనే ఆయన రిక్వెస్ట్ చేసి, ఓకే. ఆయనకి కూడా చిన్న ఇంట్రెస్ట్ ఉందని తెలిసింది నాకు. తెలిస్తే అలా అప్రోచ్ అయ్యి చేసాం. వాంటెడ్‌గా నేను నటిస్తేనే డబ్బులు పెడతాననే రూల్ అయితే లేదు. సో ఎవరైనా హీరో గట్టా వస్తే మనం ఆయనకి కంఫర్ట్ ఇవ్వగలమా లేదా, మనకున్న బడ్జెట్‌లో మనం వాళ్ళని బాగా డీల్ చేయగలమా లేదా అని మేమైతే ఎక్కడైనా తినేసి, అక్కడే తినేసి, అక్కడే పడుకొని, అక్కడే షూటింగ్ చేయొచ్చు కదా, కంఫర్ట్ ఉంటుందని సార్ని పెట్టుకున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మేడం. ఎస్ సార్. ఇప్పుడు సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్స్ అందరూ కమర్షియల్గా ఆలోచించి రూపాయి పెడితే 10 రూపాయలు ఎట్లా వస్తుంది, 10 రూపాయలు పెడితే 100 ఎట్లా వస్తుంది అని ఆలోచిస్తున్నారు ఈ రోజులు. ఇప్పుడు ప్రస్తుతం మీరు కంటెంట్ని మెచ్చి సినిమా తీసారా, లేకపోతే కమర్షియల్గా ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? నా కమర్షియల్ గెయిన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓన్లీ కంటెంట్, ఈ కథ అందరికీ చెప్పాలని చాలా ప్రేమించి, చాలా ఎక్సైట్ అయ్యి కంటెంట్ మీద తీశానండి. ఓకే, వెరీ గుడ్. కమర్షియల్ మీద నాకు అసలు సార్. సో న్యూ పిక్చర్, అవును సార్. మీ ఎక్స్పీరియన్స్ ప్లస్ అంతకుముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేస్తారా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? శేఖర్ కమల గారి దగ్గర హ్యాపీ డేస్ పనిచేశానండి. క్లాప్ కొట్టాను సినిమా అంతా. ఎక్స్పీరియన్స్ అంటే మీకు తెలియదు ఏముందండి, 20 సంవత్సరాల నుంచి ఒక బాయ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను కాబట్టి ప్రతిరోజు సెట్లో ఉన్నాను. నేను ఏం తీయాలో తెలియదు కానీ ఏం తీయకూడదైతే తెలుసుకున్నాను. సో అది నా ఎక్స్పీరియన్స్ సార్. తర్వాత జబర్దస్త్ 300 ఎపిసోడ్లు రాశాను, యాక్ట్ చేశాను. నా లైఫ్ డ్రీమ్ నేను డైరెక్టర్ అవ్వాలని. సో దేవుడు మీరందరూ ఆశీర్వదిస్తే ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా నా డ్రీమ్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే ఖచ్చితంగా అవన్నీ ఫుల్ పేజ్ చేసుకోవాలి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టోటల్ యూనిట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు మీ అందరి ముందు, ప్రెస్ ముందు నేను ఇలా నిలబడ్డం అనేది నాకు ఒక కళ. ఆ కళ నెరవేరింది. ఎందరో మహానుభావులు, గొప్ప వాళ్ళు నిలబడిన స్టేజ్ మీద నేను కూడా నిలబడ్డం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చెప్పడం మర్చిపోయాను. అంటే మా ఫ్యామిలీ గురించి మేమెందుకు చెప్పడం అన్నట్టుగా నా టెక్నీషియన్స్ అందరూ హెల్ప్ చేశారు. ఋషి, కిట్టు, అయ్యప్ప, మా మేనేజర్ అందరూ. సో మా గురించి చెప్పుకోవడానికి సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. సో అందరికీ థ్యాంక్ యూ. సారీ. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. టీము, ప్రెస్ అందరూ వచ్చారు, గెస్ట్లు వచ్చారు. నేను ఈరోజు ఈ సినిమా ఇలా కంప్లీట్ చేసి ప్రెస్ మీట్ పెడతానని కూడా అనుకోలేదు. సో ప్రెస్ మీట్ వరకు వచ్చింది, టీజర్ రిలీజ్ అయింది. ఇంక చూడాలి ఒక 1 వీక్ వరకు టీజర్ ఎలా రెస్పాన్స్ అవుతుంది,
ఎలా ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు, దాని రెస్పాన్స్ ఏంటి? దయచేసి మా సినిమా గురించి మీ అన్ని పత్రికల్లో రాయండి, ఆర్టికల్స్ రాయండి, పుష్ చేయండి, ప్రమోట్ చేయండి. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటానండి. ఇంకా ఇంకేమైనా చెప్పాలంటే, ఇంకేమైనా అడగాలంటే చెప్పండి. అయిపోయిందా? ఓకే. థ్యాంక్ యూ.